ఒప్పో నుండి ఒప్పో రెనో 13 సిరీస్ అయితే మనకి ఇండియాలో లాంచ్ అయిపోయింది. సో ఈ వీడియోలో దానిపైన పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటాయి అండ్ ప్రైజెస్ ఏంటి అనే దాని గురించి కూడా మాట్లాడదాం. సో ఆ ప్రైజెస్కి ఆ స్పెసిఫికేషన్స్ వర్తా కాదా అనేది కూడా మాట్లాడదాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకో రిక్వెస్ట్, ఛానల్ కనుక కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేయండి అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్లీ ఈ సిరీస్లో వీళ్ళు 2 మొబైల్స్ అయితే తీసుకొచ్చారు, ఒప్పో రెనో 13 అండ్ ఒప్పో రెనో 13 ప్రో. సో ఈ రెండు మొబైల్స్కి పెద్ద డిఫరెన్స్ అయితే నోటీస్ చేయలేదు నేను, బట్ ప్రైజెస్ పరంగా అయితే డిఫరెన్స్ అయితే ఉంది. సో ఫస్ట్ మనం ఒప్పో రెనో 13 దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో 13 వచ్చేసి మనకి 6.59 ఇంచెస్ స్క్రీన్ సైజ్తోనైతే వస్తుంది అండ్ AMOLED స్క్రీన్తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్తోనైతే వస్తుంది. 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ ఇది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ఐ ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. అండ్ కెమెరాస్ విషయానికి వస్తే సో బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. ఇది మనకి f1.8 అపేచర్తో వస్తుంది అండ్ సెకండరీ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఉంటుంది. మనకి 2.2 అపేచర్తో అయితే వస్తుంది అండ్ థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ఆటో ఫోకసింగ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సో ప్రాసెసర్ మనకి MediaTek Dimensity 8350 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. LPDDR5X ర్యామ్ సపోర్ట్తో వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్తో వస్తుంది అండ్ బ్యాటరీ వచ్చేసి 5600 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇది మనకి 80 వాట్ ఛార్జింగ్తో వస్తుంది. Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటుంది. OS వచ్చేసి ColorOS 15 పైన రన్ అవుతుంది. అండ్ ప్రైజెస్ విషయానికి వస్తే సో ఇందులో మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి. 8+128GB మనకి 39,999 ప్రైస్ అయితే ఉంటుంది అండ్ 8+256GB టాప్ వేరియంట్ 42,999 ప్రైస్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఒప్పో రెనో 13 ప్రో 5G గురించి మాట్లాడదాం. సో దాని తర్వాత వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అవుతాయా లేదా అనేది మాట్లాడదాం. సో ఒప్పో రెనో 13 ప్రో 5G విషయానికి వస్తే ఇది మనకి 6.83 ఇంచ్ స్క్రీన్ సైజ్ అయితే ఉంటుంది. AMOLED స్క్రీన్తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇందులో కూడా మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్ అయితే ఉంటుంది అండ్ 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో అయితే వస్తుంది. కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ f1.8తో వస్తుంది అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ సేమ్ ఉంటుంది. బట్ థర్డ్ కెమెరా దగ్గర మనకి 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ f2.0 ఆటో ఫోకసింగ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సేమ్ ప్రాసెసర్ MediaTek Dimensity 8350 ప్రాసెసర్, LPDDR5X ర్యామ్ అండ్ UFS 3.1 స్టోరేజ్ అయితే ఉంటుంది అండ్ బ్యాటరీ వచ్చేసి 5800 mAh బ్యాటరీ అయితే ఉంటుంది విత్ 80 వాట్ ఛార్జింగ్ సేమ్ అయితే ఉంటుంది అండ్ Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్, ColorOS 15 పైన రన్ అవుతుంది. అండ్ ఇక దీని ప్రైస్ వచ్చేసి ఇది కూడా మనకి 2 వేరియంట్స్లో అయితే అవైలబుల్లో ఉంది. 12+256GB 49,999 ప్రైస్ అయితే ఉంది అండ్ 12+512GB 54,999 ప్రైస్ అయితే ఉంది. అండ్ ఇక రెండు మొబైల్స్ మనకి January 11 అంటే ఈ రోజు నుండి సేల్లో అయితే ఉంటాయి. సో ఇక ఇవి మనకి వాల్యూ ఫర్ మనీ అవుతాయా కాదా అనే విషయానికి వస్తే అబ్సల్యూట్లీ నాట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పవచ్చు. సో రెండు మనకి ఓవర్ ప్రైస్ అయిన మొబైల్సే. మీకు 39,999 దగ్గర మంచి మొబైల్స్ అయితే దొరుకుతాయి. రీసెంట్గా లాంచ్ అయిన OnePlus 13R అయినా సో OnePlus 13R మనకి ఇంకా వాల్యూ ఫర్ మనీ అవుతుంది. అండ్ ఇంకా మనకి డిఫరెంట్ మొబైల్స్ కూడా ఉన్నాయి ఆ ప్రైస్ సెగ్మెంట్లో. అండ్ ఒకవేళ మీరు ఒప్పో రెనో 13 ప్రో దగ్గర చూస్తున్నట్లయితే సో అక్కడ కూడా మనకి IQ నుండి IQ 13 కూడా మంచి మొబైల్ అవుతుంది. సో వీటి బదులు వీటికి వెళ్ళడం చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. లైక్ మీరు ఇక్కడ ఒప్పో రెనో 13 అండ్ రెనో 13 ప్రోలో రెండిట్లో మేజర్ డిఫరెన్సెస్ కంపేర్ చేస్తే సో మీకైతే చిన్న లైక్ కెమెరా దగ్గర ఒక డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు అండ్ బ్యాటరీ. సో ఆబ్వియస్లీ మనకి మొబైల్ సైజ్ పెరిగిందంటే బ్యాటరీ కూడా ఎంతో కొంత పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి సో అక్కడ మనకి స్క్రీన్ సైజ్ తగ్గించి బ్యాటరీ సైజ్ తగ్గించారు. ఇక్కడికి వచ్చేసరికి స్క్రీన్ సైజ్ పెంచేసి బ్యాటరీ సైజ్ కూడా పెంచేశారు. ఏ మొబైల్ అయినా కామన్, స్క్రీన్ సైజ్ పెరిగితే బ్యాటరీ సైజ్ ఆటోమేటిక్గా అయితే పెరుగుతుంది. ఒప్పో రెనో 13 అనేది మనకి 30,000లో తీసుకురావాల్సిన మొబైల్ అని చెప్పుకో. ఆ స్పెసిఫికేషన్స్కి లైక్ 30,000 to 34,000 ఈజ్ ఓకే, బట్ బియాండ్ 34,000 అనేది ఓవర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. మనకి ఒప్పో రెనో 13 ప్రో కూడా సేమ్ అంతే 40,000లో తీసుకురావాల్సిన మొబైల్. బెటర్ మీరు జోలికి వెళ్ళకండి అండ్ ఇంకా మంచి మొబైల్స్ అయితే దొరుకుతాయి ఆ ప్రైస్ సెగ్మెంట్లో. చూస్ ద బెటర్ వన్. సో దిస్ ఇస్ ద వీడియో ఫర్ నౌ. ఈ మొబైల్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.